Hello, my dear students. Welcome to our favorite channel, Physics in Telugu. Yeah, okay. ఎలా ఉన్నారు నన్ను అందరూ బాగున్నారా? ఓకే సార్, నేనైతే మస్తు ఖుష్ అబ్బా. సో మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే, సో ఏంటి బిజీ అయిపోయారు అందరూ? ఓకే, చూడండి అందరూ జేఈ ఎగ్జామ్లో ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు కదా. సో ఒక్కసారి చూడండి, మీకు ఐపీ టైం టేబుల్ అనేది వచ్చేసింది కదా. సో మరి మీకు ఐపీకి మీకు జేఈ ఎగ్జామ్లో ఐపీ మార్క్స్ కూడా మీకు సమ్ పర్సంటైల్ అనేది మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కదా. ఐపీ మార్క్స్ కూడా మీకు యూజ్ అవుతుంది కదా. సో దానికోసం అని చెప్పేసి మీకు మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్ అనేది టార్గెట్ సిరీస్ అనేది ఒక సిరీస్ని ప్రవేశపెడుతున్నాం. ఓకే, సో ఈ టార్గెట్ సిరీస్లో ఓన్లీ ఐపీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్. ఫిజిక్స్ కెమిస్ట్రీకి వచ్చేసరికి 2, 4, 8 కదా. సో ఇప్పుడు ప్రజెంట్ మనది మ్యాథ్స్ కాబట్టి మనం మ్యాథ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మ్యాథ్స్ ప్యాటర్న్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్ అనేవి డీటెయిల్డ్గా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ మనం పేపర్ అనేది ఏ విధంగా ప్రెజెంటేషన్, ఏ మార్క్స్కి ఏ స్టెప్కి ఏ మార్క్స్ ఉంటుంది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 మార్క్స్ అనుకోండి, మీకు ఫార్ములా, మీరు ఆ ప్రాబ్లంలో ఏ ఫార్ములా యూజ్ చేస్తే మీకు మార్క్ వస్తుంది అండ్ అలాగే ఆన్సర్, ఈ విధంగా మీకు పేపర్ ప్యాటర్న్తో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఈ టార్గెట్ సిరీస్లో జరుగుతుందన్నమాట. సో మీరు ఈ టార్గెట్ సిరీస్ యొక్క డ్యూరేషన్ మనకి 45 డేస్ ఉంటుంది నాన్న. ఓకే, సో ఈ 45 డేస్, సో అసలు ఇప్పటి వరకు మీరు సార్ నేను అసలు ఇప్పటి వరకు అసలు ఐపీకి సంబంధించిన బుక్కే అసలు పట్టుకోలేదు సార్. సో ఇప్పటి నుంచి నేను చదివినా సరే నాకు 75కి 75 వస్తాయా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో డెఫినెట్గా వస్తుంది అన్న. ఎప్పుడు వస్తుంది? మీరు మన టార్గెట్ సిరీస్ని మీరు ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు మనం చెప్పే ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క ప్రాబ్లం మీరు మిస్ అవ్వకుండా మీరు ఫాలో అవుతూ చేయండి. మీరు డెఫినెట్గా 75 మీకు తెప్పించే బాధ్యత మాది. ఓకే, సో దానికోసం మీరు డైలీ మీకు టైం టేబుల్ ఇస్తాం. ఏ టైంకి ఏ క్లాస్ ఉంటుంది అనేది మనకి షెడ్యూల్ ప్రకారం మనం వీడియోస్ అనేది మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా. సో మీరు జస్ట్ మనం చేయాల్సింది ఏంటి? టార్గెట్ సిరీస్ని ఫాలో అవటం. ఓకే, సో మరి దీనితో పాటు ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ సంబంధించిన 7 మార్క్స్ అనేవి మనం డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు వచ్చేసరికి మనం సర్కిల్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో అది ఎట్లా అంటే ఒకరోజు ఫస్ట్ ఇయర్ ఉంటే ఆ నెక్స్ట్ డే సెకండ్ ఇయర్, మళ్ళీ నెక్స్ట్ డే ఫస్ట్ ఇయర్. సో అట్లా ఆల్టర్నేటివ్, 1 డే ఫస్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్. సో ఆల్టర్నేటివ్ ప్రాసెస్లో మనము ఈ టార్గెట్ సిరీస్లో వెళ్ళటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మరి 2 మేనేజ్ చేస్తూ వెళ్ళాలి కదా నాన్న. ఓన్లీ ఫస్ట్ ఇయర్ చెప్తుంటే మళ్ళీ సెకండ్ ఇయర్ మళ్ళీ ల్యాగ్ అవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి 2 కంబైన్డ్గా అనేది వెళ్ళటం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరి అండ్ దీంతో పాటు మరి దీనికి సంబంధించిన నోట్స్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. అది ఎక్కడంటే ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో ఉంటుంది. ఓకే, సో ఆ యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు వెళ్ళి ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆ యాప్లో ఇంకా చాలా ఉంటాయి నాన్న. ఏంటి చెప్పనా, మీకు జేఈకి సంబంధించిన సంథింగ్ కొన్ని మార్క్స్ టెస్ట్ రాయాలనుకుంటారు, మీ ఓన్గా మార్క్స్ టెస్ట్ అనేవి రాయాలనుకుంటారు. అవి మీకు ఎక్కడ సంథింగ్ దొరకవు. బట్ మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో మన ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో ఫ్రీగా అనేది మార్క్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఓకే, వితౌట్ కాస్ట్, మనకి అసలు ఎలాంటి కాస్ట్ పే చేయకుండా మనం ఫ్రీగా మార్క్ టెస్ట్ అనేవి రాసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దాంతోపాటు ఇంకా మనకి ఏముంటుంది నాన్న, మనకి యాప్లో నోట్బుక్ కూడా ఉంటుంది కదా, నోట్స్ కూడా ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇంకా మీకు ఏంటంటే మెటీరియల్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మెటీరియల్, నెంబర్ ఆఫ్ బిట్స్ గల మెటీరియల్ కూడా మనకి ఆ యాప్లో మనకి డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో ఉంటుంది. సో వెంటనే మరి యాప్ డౌన్లోడ్ చేసేస్తాం కదా. సో వెరీ గుడ్. సో మరి ఇప్పుడు మనకి క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఏంటన్నా ఈరోజు క్లాస్ సర్కిల్స్కి సంబంధించిన 7 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్స్. ఓన్లీ మీరు ఈ క్వశ్చన్స్ వరకు చేసుకుంటే సర్కిల్స్ నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి కదా. ఈ 2 క్వశ్చన్స్ మీరు మీ జేబులో 14 మార్క్స్ పెట్టుకున్నట్లే. మనకు చెప్పుకున్న ఈ 7 మార్క్స్ సంబంధించిన 2 క్వశ్చన్స్. సో 14 మార్క్స్ మీరు జేబులో పెట్టేసుకున్నట్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా సెషన్? ఓకే, సో అందరూ రెడీనా? సో పెన్ బుక్ తీసుకొని, సో దీంట్లో పెన్ను బుక్ ఎందుకంటారా,
నేను మాత్రమే చేయటం కాదు, నేను మాత్రం చేస్తే మీరేం చేస్తారు? జస్ట్ చూస్తూ ఉంటారా? ఓ నో, నాతో పాటు మీరు కూడా చేయాలి. సో నేను హోంవర్క్ ఇస్తాను. సో అందుకని మీరు పెన్ను పేపర్ పెట్టుకొని రెడీగా కూర్చోండి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం సెషన్. ఓకే, స్టార్ట్ చేసేయండి. వెరీ గుడ్. సో ఏంటన్నా ఫస్ట్ మనకి ఇది వెయిటేజ్ నాన్న 1A. ట్రిగ్నోమెట్రీ అంటే 1A కదా. సో ఫస్ట్ ఇయర్ క్లాస్ 11th లో 1Aలో ఉంటుంది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటి? అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇది మనం చేస్తున్నాం ఇప్పుడు ఈ 7 మార్క్స్ది. ఓకే, సో టోటల్గా మనకి అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 15 మార్క్స్ అనేవి మనకి వస్తున్నాయి. 15 మార్క్స్ అంటే ఏంటన్నా 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ది 1 వస్తుంది, అండ్ అలాగే 7 మార్క్స్ కూడా ఒక క్వశ్చన్ అనేది రావడం అనేది జరుగుతుంది. టోటల్గా 15 మార్క్స్ వస్తాయి. సో ఈ 15లో ఆ 7 మార్క్స్ అనేది ఒకటి ఖచ్చితంగా వస్తుంది కదా. సో ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్ వరకు మీరు చూసుకుంటే డెఫినెట్గా ఖచ్చితంగా ఆ ఒక క్వశ్చన్ అనేది ఈ క్వశ్చన్స్ నుంచే ఉంటుంది. ఇది మాత్రం పక్కా, 100% పక్కా. ఓకే ఓకే సరే, చూడండి అన్న ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏబిసి ఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. ఓకే, ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అంట, యాంగిల్స్ అంట. దేంట్లో? ట్రయాంగిల్లో. అంటే ఏమవుతుందన్న మనకి ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ట్రయాంగిల్ కదా. ట్రయాంగిల్ అంటే ఎంత? 180. సో ఏం చేయమన్నాడు? దెన్ ప్రూవ్ దట్ sin 2a plus sin 2b plus sin 2c ఈక్వల్ టు 4 sin a sin b sin c అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం ఇక్కడ a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 కదా. అంటే దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు నాన్న? a ప్లస్ బి ఈక్వల్ టు 180 మైనస్ సి రాసుకోవచ్చు కదా. ఈ ప్లస్ ఎడ్ పక్కకి వెళ్తే ఆర్ ఏమవుతుందన్న? సి ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ a ప్లస్ బి ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఈ కండిషన్. సో ఈ కండిషన్ అట్లా ఉంచండి, మీకు ఎక్కడో ఎట్లా ఉపయోగపడుతుందో నేను మీకు చెప్తా. సో చూడండి, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏంటన్నా? ఎల్హెచ్ఎస్ sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c. sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c. సో ఇప్పుడు ఈ రెండు చూడండి. ఇప్పుడు sin 2a ప్లస్ sin 2b ఏ ఫార్మేట్లో ఉంది? sin c ప్లస్ sin d. sin c ప్లస్ sin d ఏంటన్నా? sin c ప్లస్ sin d ఫార్ములా ఏమవుతుంది? 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ కాస్ c మైనస్ d బై 2 కదా. సో అంటే ఇక్కడ ఏమవుతుంది? 2 sin 2a ప్లస్ 2b బై 2 ఇంటూ కాస్ 2a మైనస్ 2b బై 2. ఇక్కడ ప్లస్ sin 2c అనేది రాసాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మరి 2 sin 2 ఇంటూ ఏ ప్లస్ బి బై 2 అంతే కదా. ఇక్కడ ఈ రెండిట్లో 2 కామన్ తీస్తాం, ఏ ప్లస్ బి అవుతుంది. నెక్స్ట్ ఇంటూ కాస్, ఇక్కడ కూడా సేమ్ కదా, 2 ఇంటూ ఏ మైనస్ బి బై 2 ప్లస్ sin 2c ప్లస్ sin 2c. సో ఇక్కడ 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అంటే ఏమవుతుందన్న? 2 sin ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ sin 2c ప్లస్ sin 2c. సో ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి 2 ఇంటూ sin ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఎంత రాసాం? ఇక్కడ 180 మైనస్ సి అని రాసాం కదా. సో ఇక్కడ 180 మైనస్ 180 మైనస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ ఇక్కడ sin 2c. ఓకే, సో ఇక్కడ చూడండి అన్న, 180 మైనస్ ఏ కోఆర్డినేట్ అవుతుంది? సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్లో మరి సైన్ ఫంక్షన్ ఏంటి? పాజిటివ్ కాబట్టి 180 ఉంది కాబట్టి సైన్ లాగే ఉంటుంది. అంటే 2 sin c ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ ఈ sin 2c అంటే ఎలా రాసుకోవచ్చు? 2 sin c కాస్ ఏ కింద రాయొచ్చు కదా. sin 2a ఫార్ములా ఏంటి? 2 sin a cos a. అలాగే 2 sin c ని sin 2c ని 2 sin c cos a కింద రాసుకున్నాం. మరి ఇప్పుడు ఈ రెండిట్లో
2 sin c అనేది కామన్ తీయొచ్చు కదా. 2 sin c అనేది కామన్ తీసామనుకో ఎంత మిగులుతుంది? cos ఆఫ్ a మైనస్ b ప్లస్ cos c అనేది మిగులుతుంది. అంతేనా? 2 sin c ఇంటూ cos ఆఫ్ a మైనస్ b ప్లస్ cos c ఎంత మిగులుతుంది మనకి? ఇంతేనా? 2 sin c ఇంటూ cos ఆఫ్ a మైనస్ b ప్లస్ cos ఆఫ్, మరి ఇక్కడ cos c, c అంటే ఎట్లా రాసుకోవచ్చు నాన్న? ఇక్కడ ఇది రాసుకోవచ్చు కదా. c అంటే ఇది రాసుకోవచ్చు కదా. c ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b రాసుకోవచ్చు కదా. సో అదే రాద్దాం చూడండి. 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b అంటే ఎంత అవుతుందన్న? 2 sin c ఇంటూ cos ఆఫ్ a మైనస్ b ప్లస్ 180 మైనస్ ఏ కోఆర్డినేట్ నాన్న? సెకండ్ కోఆర్డినేట్ కాస్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. 180 ఉంది కాబట్టి కాస్ ఫంక్షన్ లాగే ఉంటుంది. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో 2 sin c, మరి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్, లేదా కాస్ సి మైనస్ కాస్ డి, లేదా అట్లా కాదు అనుకుంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది? 2 sin a sin b ఫార్ములా కదా. 2 sin a sin b ఏమవుతుంది టోటల్గా చేస్తే? 4 sin a ఇంటూ sin b ఇంటూ sin c. ఇదేనా మనం ఫైండ్ అవుట్ చేయమంది? ఇదే కదా ఫైండ్ అవుట్ చేయమంది. 4 sin a sin b sin c అనేదాన్ని మనం ప్రూవ్ చేయమని చెప్పాడు. సో ప్రూవ్ చేసేసాం కదా. సో ఏమవుతుంది? ఇదేంటన్నా? RHS. సో ఫైనల్గా LHS ఈక్వల్ టు RHS. HS ఈక్వల్ టు RHS. ఓకే, నెక్స్ట్ వన్. In triangle ABC, prove that cos a by 2 plus cos b by 2 plus cos c by 2 ఈక్వల్ టు ఏం చూపిమన్నాడు? 4 cos ఆఫ్ పై మైనస్ ఏ బై 2 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ బి బై 4 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ సి బై 4 అని చెప్పేసి చూపించమన్నాడు. సో ఇక్కడ కూడా సేమ్ కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుంది? ఇన్ ఏ ట్రయాంగిల్ అన్నాడు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు అన్న మనకి? బై 2 అంటే సబ్ మల్టిపుల్స్. సో బై 2 చేయండి. ఏ బై 2 ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 180 బై 2 అంటే ఎంత? 90. ఓకే, ఇంతవరకు ఓకే. సో మీరు జనరల్గా మనం ఏంటి LHS తీసుకొని RHS ప్రూవ్ చేస్తాం కదా. సో మీరు ఈ ప్రాబ్లం వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు ఫస్ట్ RHS తీసుకోండి. ఎందుకంటే మీరు LHS తీసుకుంటే చాలా అంటే చాలా లెంతీ ప్రాసెస్ వస్తుంది అండ్ అలాగే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో ముందు RHS తీసుకోండి. సో మనం ఏదైనా తీసుకోవచ్చు నాన్న. LHS తీసుకొని RHS అయినా ప్రూవ్ చేయొచ్చు, RHS తీసుకొని LHS అయినా ప్రూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ RHS తీసుకుంటా చూడండి. ఏంటన్నా RHS? 4 ఇంటూ కాస్ ఆఫ్ 5 మైనస్ ఏ బై 4 ఇంటూ కాస్ ఆఫ్ 5 మైనస్ బి బై 4 ఇంటూ కాస్ ఆఫ్ 5 మైనస్ సి బై. ఓకే, ఎంతవరకు ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తానంటే 5 మైనస్ ఏ బై 4 ఈక్వల్ టు ఎక్స్, దీన్ని ఎక్స్ కింద తీసుకుంటా. నెక్స్ట్ 5 మైనస్ బి బై 4 ఇదేమో వై కింద తీసుకుంటా. నెక్స్ట్ 5 మైనస్ సి కదా, సి బై 4 ఈక్వల్ టు దీన్ని జెడ్ కింద తీసుకున్నా. ఓకే, మరి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? 4 కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఇంటూ కాస్ జెడ్ ఏమవుతుందన్నా? 4 ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఇంటూ కాస్ జెడ్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని 2 ఇంటూ 2 కాస్ ఎక్స్ కాస్ వై ఇంటూ కాస్ జెడ్, 2 ఇంటూ 2 కాస్ ఎక్స్ కాస్ వై ఇంటూ కాస్ జెడ్ అంటే 2 కాస్ ఏ కాస్ బి, 2 కాస్ ఏ కాస్ బి ఏంటన్న ఫార్ములా?
2 ఇంటూ 2 కాస్ ఏ కాస్ బి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఇంటూ కాస్ జెడ్ 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఏంటి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కదా. సో అలాగే ఇక్కడ కూడా రాసాం. సో ఇప్పుడు ఈ 2ని కాస్ జెడ్ని లోపల మల్టిప్లై చేసేయండి. ఏమవుతుంది 2 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ కాస్ జెడ్ ప్లస్ 2 కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఇంటూ కాస్ జెడ్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఏముంది నాన్న 2 కాస్ ఏ కాస్ బి ఫార్మెట్లో ఉందా 2 కాస్ ఏ కాస్ బి. ఇక్కడ కూడా 2 కాస్ ఏ కాస్ బి. సేమ్ మళ్ళీ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేయొచ్చు. అప్పుడు మనకి ఏమవుతుంది కాస్ ఆఫ్ ఏమవుతుందన్నా కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎంత ప్లస్ జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఎంత 2 కాస్ ఏ కాస్ బి కదా అంటే ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు మీరు ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, అండ్ నౌ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఏంటన్నా ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఏం తీసుకున్నాను నేను పై మైనస్ ఏ బై 4, ఇక్కడేమో పై మైనస్ బి బై 4, ఇక్కడేమో పై మైనస్ సి బై 4 రాసుకున్నాం కదా. సో అక్కడ సేమ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే ఎంత అవుతుంది పై మైనస్ ఏ బై 4 ప్లస్ పై మైనస్ బి బై 4 ప్లస్ పై మైనస్ సి బై 4. ఓకే, సో ఎల్సిఎం 4 ఉంది కాబట్టి 4 రాసాం ప్లస్ కదా పై మైనస్ ఏ ప్లస్ పై మైనస్ బి ప్లస్ పై మైనస్ సి. సో ఏమవుతుంది 3 పై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 4. మరి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంతనా పై కదా 3 పై మైనస్ పై బై 4 అంటే ఎంత 2 పై బై 4 2 టైమ్స్ కదా. సో టోటల్గా ఎంత అవుతుంది మీకు పై బై 2. ఓకే, సో ఒకటి అయిపోయింది. ఏమైపోయింది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం తీసుకుందాం మనం ఇది తీసుకుందాం అంటే సారీ ఇది కదా ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్. సో ఏంటన్నా ఎక్స్ ఎక్స్ ఎంత పై బై ఏ ప్లస్ బై 4 ప్లస్ పై బై బి బై 4 మైనస్ పై బై సి బై 4. ఓకే, ఎల్సిఎం ఎంత అవుతుంది 4 కదా. సో పై బై ఏ ప్లస్ పై బై పై మైనస్ బి మైనస్ పై ప్లస్ సి. ఓకే, సో ప్లస్ పై మైనస్ పై క్యాన్సిల్ అయింది. ఎంత మిగిలింది నాన్న పై పై అంటే ఎంత ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి ప్లస్ సి బై 4. సో ఏ బి బి ఏ క్యాన్సిల్ అయిపోయింది 2c బై 4 2 అంటే ఎంత సి బై 2. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అయిపోయింది, ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటన్నా ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఎంత ఎక్స్ అంటే ఎంత పై మైనస్ ఏ బై 4 మైనస్ ఆఫ్ పై మైనస్ బి బై 4 ప్లస్ పై మైనస్ సి బై 4. సో ఎల్సిఎం 4 కాబట్టి 4 తీసాం. ఎంత అవుతుంది పై మైనస్ ఏ మైనస్ పై ప్లస్ బి ప్లస్ పై మైనస్ సి. సో పై పై క్యాన్సిల్ అయిపోతే పై అంటే ఎంత ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ బి మైనస్ సి బై
4. సో ఏసి ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఎంత అవుతుంది? 2b/4 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత అవుతుందన్న? b/2. ఓకే. ఇప్పుడు మనకి 1 2 3 x మైనస్ వై ప్లస్ జెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎంత? x మైనస్ వై మైనస్ జెడ్. ఓకేనా? సో చూడండి, x మైనస్ వై మైనస్ జెడ్. సో ఏమవుతుందన్న? x అంటే ఎంత? పై మైనస్ ఏ బై 4 మైనస్ ఆఫ్ పై మైనస్ బి బై 4 మైనస్ ఆఫ్ పై మైనస్ సి బై 4. సో టోటల్గా ఎల్సిఎం 4 కాబట్టి 4 రాసా. పై మైనస్ ఏ మైనస్ పై ప్లస్ బి, ఇక్కడ మైనస్ పై ప్లస్ సి. సో ఒక మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మరి మైనస్ పై అంటే మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 4. సో ఇక్కడ బీసీలు క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది? -2a/4 2 టైమ్స్ అంటే -a/2. ఓకే. సో ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మీరు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే. ఏంటన్నా? ఈక్వేషన్ 1 ఇదే కదా ఈక్వేషన్ 1. సో ఈ ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో చూడండి, చేస్తే ఏమవుతుందన్న? కాస్ ఆఫ్ నిమిషం సో కాస్ ఆఫ్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే ఎంత అవుతుంది మనకి? పై షిట్. ఓకే. π/2 ఇంటూ కదా కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఇదేం π/2 వచ్చింది, ప్లస్ ప్లస్ కాస్ ఆఫ్ ఇక్కడ ఎంత వచ్చిందన్న మనకి? ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్, ఇదే కదా ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ తీసుకుంటే ఎంత వచ్చింది మనకి? c/2 వచ్చింది. ప్లస్ కాస్ ఆఫ్ ఎంత వచ్చిందన్న? b/2 వచ్చింది. ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ a/2 వచ్చింది. ఓకే. కాస్ ఆఫ్ π/2 అంటే కాస్ 90 వాల్యూ ఎంత? సో 0 ప్లస్ కాస్ c/2 ప్లస్ కాస్ b/2. కాస్ ఆఫ్ మైనస్ టీటా నెగిటివ్ యాంగిల్స్లో మీకు ఉంటుంది కదా, ఏమవుతుంది? కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటానే ఉంటుంది. సో ఇక్కడ కూడా ప్లస్ కాస్ a/2 అంటే ఏమవుతుందన్న? కాస్ a/2 ప్లస్ కాస్ b/2 ప్లస్ కాస్ c/2. సో ఇదేంటి? ఎల్హెచ్ఎస్. దేర్ఫోర్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్. ఓకే. సో ఈ విధంగా మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని కూడా ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయొచ్చు. ఓకే, ఇదనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏబిసి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఏమిందట్లాగే ప్రూవ్ దట్ cos 2a plus cos 2b plus cos 2c ఈక్వల్ టు -1 -4 cos a cos b cos c అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. సో ఏమిచ్చాడు? ఏబిసి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే ఏంటన్నా? గివెన్ a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180. సో చూడండి, ఈ కండిషన్ అనేది మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా రాయాలి. డెఫినెట్లీ ఈ కండిషన్ కూడా మీకు ఒక మార్క్ ఉంటుంది. ఓకే, అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత? 180 మైనస్ సి ఆర్ సి ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు? 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, సో ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది? ఎల్హెచ్ఎస్ cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c. cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c. సో
మనం ఇప్పుడు ఈ రెండు చూసుకున్నట్లయితే కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్మేట్లో ఉందా. సో ఏంటన్న ఫార్ములా 2 కాస్ సి ప్లస్ కాస్ డి కాబట్టి 2 కాస్ ఆఫ్ 2a ప్లస్ 2b/2 ఇంటూ కాస్ ఆఫ్ 2a మైనస్ 2b/2 ప్లస్ కాస్ 2c ప్లస్ కాస్ 2c. ఓకే, ఇక్కడ ఎంత అవుతుంది 2 కాస్ 2 కామన్ తీస్తే 2 ఇంటూ a ప్లస్ b/2 ఇక్కడ కాస్ ఆఫ్ 2 ఇంటూ a మైనస్ b/2 ప్లస్ కాస్ 2c. 2 క్యాన్సిల్, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయింది. సో ఎంత అవుతుందన్న 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ ఇక్కడ కాస్ 2c. మీకు కాస్ 2cలో 3 ఫార్ములాస్ ఉంటాయి. ఏంటన్నా కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఆర్ 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఆర్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్లో ఓన్లీ కాస్లే ఉన్నాయి కాబట్టి మనం ఈ కాస్ 2cని కాసుల్లో తీసుకుందాం. అంటే 2 కాస్ స్క్వేర్ ఏ సారీ సి కదా ఇక్కడ ఉంది మనకి, అంటే 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1. సో ఈ -1 ముందు రాసేస్తే -1. అండ్ అలాగే మరి ఇప్పుడు దీంట్లో మనకి సో -1 ప్లస్ 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఎంత రాసుకోవచ్చు 180 మైనస్ సి. ఏ ప్లస్ బి అంటే ఎంత రాసుకోవచ్చు నాన్న 180 మైనస్ సి రాసుకున్నామా. సో ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ 2 కాస్ స్క్వేర్ సి. సో -1 కాస్ 180 మైనస్ ఏ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్లో కాస్ ఏంటి నెగిటివ్, అంటే సో 2 180 ఉంది కాబట్టి కాస్ ఫంక్షన్ కాస్ లాగే ఉంది ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ 2 కాస్ స్క్వేర్ సి. సో -1 ఇక్కడ -2 కాస్ సి కామన్ తీసామనుకో, -2 కాస్ సి కామన్ తీస్తే ఎంత మిగులుతుంది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ సి సో -1 మైనస్ 2 కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ సిని ఎలా రాసుకోవచ్చు నాన్న, ఇక్కడ చెప్పాను కదా సిని ఎలా రాసుకోవచ్చు 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, మరి 180 మైనస్ ఏ కోఆర్డినేట్ నాన్న సెకండ్ కోఆర్డినేట్. సో ఫస్ట్ రాసుకోండి ఏంటి -1 సో -1 మైనస్ 2 కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి 180 మైనస్ కదా 180 మైనస్ ఏ కోఆర్డినేట్ నాన్న సెకండ్ కోఆర్డినేట్లో కాస్ ఫంక్షన్ ఏంటి నెగిటివ్. సో ఇక్కడ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ పాజిటివ్ కదా. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి 180 ఫంక్షన్ ఉంది కాబట్టి కాస్ ఫంక్షన్ కాస్ లాగే ఉంటుంది. సో -1 మైనస్ 2 కాస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏంటన్నా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఏంటి ఫార్ములా 2 కాస్ ఏ కాస్ బి. ఇందాకేమో మనకి మైనస్ వచ్చింది కాబట్టి సైన్లో వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి కాస్లో వచ్చింది. సో చేస్తే మల్టిప్లై చేసేయండి -1 లోపల మల్టిప్లై చేస్తే -4 కాస్ ఏ కాస్ బి కాస్ ఇదేనా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది, ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయమంది -1 -4 కాస్ ఏ కాస్ బి కాస్ సి. సో ఇదేంటన్నా RHS. సో దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. సో ఈ విధంగా ప్రూవ్ చేస్తాం. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఫార్ములాస్ అనేవి రాయండి అన్న. మనం ఇక్కడ ఎక్కడెక్కడ ఫార్ములాస్ యూస్ చేసాము, ఇక్కడ ఫార్ములా యూజ్ చేసాం కదా, ఇక్కడ కాస్ 2c ఏంటన్నా కాస్ 2c ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ సి -1 ఇది ఒక ఫార్ములా సిన్స్.
ఓకే. అలాగే ఇక్కడ కూడా సిన్స్ అని పెట్టేసి ఏమవుతుంది 2 వెయిట్ 2 cos ఆఫ్ a ప్లస్ b బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 అని చెప్పేసి చేయండి. దీనికి కాస్ ఏ ప్లస్ కాస్ బికి. ఓకే. ఈ విధంగా మీరు ఫార్ములాస్ కూడా రాయండి అన్న. ఫార్ములాస్ కూడా మీరు ఒక మార్క్ అనేది ఉంటుంది. పక్కన సిన్స్ అని చెప్పేసి ఫార్ములా కూడా మెన్షన్ చేయండి. మీరు ఏ ఫార్ములా అయితే ఆ ప్రాబ్లంలో యూజ్ చేస్తున్నారో ఆ ఫార్ములాని డెఫినెట్గా రాయండి. ఓకే. సో చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఓకే. సేమ్ if ABC are angles of a triangle, then prove that cos A plus cos B minus cos C equal to -1 plus 4 cos A by 2 into cos B by 2 into cos C by 2 ట్రయాంగిల్స్ అన్నాడు. అంటే ఏమవుతుంది A plus B plus C గివెన్ అని చెప్పి రాయండి. గివెన్ A plus B plus C ఈక్వల్ టు పై అంటే ఎంత 180 కదా. సో అలాగే మరి A by 2 ప్లస్ B by 2 ప్లస్ సి బై 2 ఈక్వల్ టు ఎంత పై బై 2. ఎందుకంటే సబ్ మల్టిపుల్స్లో ఉంది కదా, మనం ప్రూవ్ చేయాల్సిన సబ్ మల్టిపుల్స్ కాబట్టి పై బై 2. మరి ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి. కాస్ ఏ ప్లస్ కాస్ బి మైనస్ కాస్ సి. సో ఇక్కడ ఉంది కదా మనకి కాస్ ఏ ప్లస్ కాస్ బి ఏంటన్నా ఫార్ములా 2 cos of a plus b by 2 into cos of a minus b by 2 minus cos c అంటే 2 cos of a plus b by 2. సో దీని నుంచి a by 2 plus b by 2 ఈక్వల్ టు పై బై 2 మైనస్ సి బై 2 రాసుకోవచ్చు కదా. ఓకే. సో అలాగే ఇక్కడ పై బై 2 మైనస్ సి బై 2 అనేది రాసుకున్నాం ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ కాస్ సి. సో పై మైనస్ 90 మైనస్ ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి ఆల్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. పై బై 2 అంటే కాస్ ఏమవుతుంది సైన్ అవుతుంది కదా. సో 2 సైన్ సి బై 2 2 సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ బై 2 మైనస్ బి బై 2 మైనస్ కాస్ సి. సో ఇక్కడ మనకి సైన్లో వచ్చింది చూడండి అన్న. సైన్ సి ఫంక్షన్ దేంట్లో సి కోఆర్డినేట్ సి యాంగిల్ దేంట్లో ఉంది మనకి సైన్లో ఉంది కాబట్టి ఇక్కడ కాస్ సి సబ్ మల్టిపుల్లో కాస్ సి ఫార్ములా ఏంటి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై 2 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై 2. ఓకే. సో మనకి ఇప్పుడు ఫార్ములాలో రాసుకుంటే ఏమవుతుందన్న -1 కదా. సో ఈ -1 ముందు రాసుకుంటాం. ఏమవుతుంది ప్లస్ 2 సైన్ సి బై 2 కామన్ తీసామనుకో 2 సైన్ సి బై 2 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది కాస్ ఆఫ్ ఏ బై 2 మైనస్ బి బై 2 మిగులుతుంది. ఇక్కడ ఎంత మిగులుతుందన్న ప్లస్ సైన్ సి బై 2 అనేది మిగులుతుంది. అవునా. ఓకే. సైన్ సి బై 2 అనేది మిగిలింది. మరి ఇప్పుడు ఇక్కడ -1 ప్లస్ 2 సైన్ సి బై 2 సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ బై 2 మైనస్ బి బై 2 ప్లస్ సైన్ పై బై 2 మైనస్ ఆఫ్ ఏ బై 2 ప్లస్ బి బై 2 రాయచ్చా రైట్ కదా. ఎట్లా దీని నుంచే సేమ్ ఎక్కడ సేమ్ ఇక్కడ కదా. సో దీని నుంచి అంటే దేర్ ఫోర్ ఇక్కడ మీరు సిన్స్ సి బై 2 ఈక్వల్ టు పై బై 2 మైనస్ ఆఫ్
a/2 ప్లస్ b/2 a/2 ప్లస్ b/2 అని చెప్పేసి రాయొచ్చు అనమాట. ఓకే, సో మరి ఇప్పుడు చూడండి సో -1 ప్లస్ 2 sin c/2 ఇంటూ కాస్ ఆఫ్ a/2 మైనస్ b/2. ఇక్కడ π/2 అంటే 90 మైనస్ ఏ కోఆర్డినేట్, ఫస్ట్ కోఆర్డినేట్. సో ప్లస్ 90 ఉంది కాబట్టి సైన్ కాస్ అవుతుంది, కాస్ ఆఫ్ a/2 ప్లస్ b/2. సో సేమ్ ఇందాక సేమ్ ఫార్ములా కదా, కాస్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ కాస్ ఆఫ్ a మైనస్ b అంటే ఏంటి ఫార్ములా, -1 ప్లస్ 2 sin c/2 ఇంటూ ఎంత అవుతుందన్న 2 cos a/2 ఇంటూ cos b/2. ఓకే, అంటే ఎంత అవుతుంది -1. సో ఓకే, మనకి ఉంది జస్ట్ ఇంకా 2 స్టెప్లే కాబట్టి ఇక్కడ రాసేద్దామా. సో ఇక్కడ రాసేద్దామా, ఏమవుతుంది -1 మల్టిప్లై చేసేస్తే ప్లస్ 4 cos a/2 ఇంటూ cos b/2 ఇంటూ sin c/2. సో ఇదేనా మనం ఫైండ్ అవుట్ చేయమంది, -1 ప్లస్ 4 cos a/2 ఇంటూ cos b/2 ఇంటూ sin c/2. సో ఇదేంటి మనకి RHS. సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RH. ఓకే ఓకే, వెరీ గుడ్. రైట్, చూడండి నెక్స్ట్ వన్ చూడండి, cos square a/2 ప్లస్ cos square b/2 ప్లస్ cos square c/2 ఈక్వల్ టు ఏమన్నాడు 2 ఇంటూ 1 ప్లస్ sin a/2 sin b/2 sin c/2. ఓకే, మరి ఇప్పుడు a ప్లస్ b ప్లస్ c సేమ్ కదా, ఏమన్నాడు గివెన్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు ఎంత 180. దాని నుంచి a/2 ప్లస్ b/2 ప్లస్ c/2 ఈక్వల్ టు 180/2 అంటే 90 అంతేనా, అంటే ఇది పై కింద తీసుకుంటాం, దీనేమో π/2 కింద తీసుకుంటాం. ఓకే సరే, ఓకే మరి ఇప్పుడు LHS ఏమవుతుంది, cos square a/2 ప్లస్ cos square b/2 ప్లస్ cos square c/2. cos square a/2 ప్లస్ cos square b/2 ప్లస్ cos square c/2. ఇందాటి వరకు మనం ఓన్లీ sin c ప్లస్ sin d లేదా sin a ప్లస్ sin b, అలాగే ఇక్కడ cos a ప్లస్ cos b ఫార్మేట్లో ఉంది కాబట్టి మనం ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ స్క్వేర్లో ఉంది కాబట్టి ఏం చేద్దామంటే చూడండి, cos square a/2 ప్లస్ నేను ఈ cos స్క్వేర్ని 1 మైనస్ sin square b/2 కింద రాసుకుంటా, 1 మైనస్ sin square b/2 ప్లస్ ఇక్కడ cos square c/2. ఓకే, మరి ఇప్పుడు సపరేట్ చేస్తే ఈ 1 ముందు రాసేస్తాం. సో 1 ప్లస్ cos square a/2 మైనస్ sin square b/2, cos square a/2 మైనస్ sin square b/2 ప్లస్ cos square c/2. cos square c/2. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ 1 ప్లస్ cos square a మైనస్ sin square b, cos square a మైనస్ sin square b ఏంటన్న ఫార్ములా ఏంటి, ఏమవుతుంది మనకి ఫార్ములా, నిమిషం వాటర్ తాగొస్తాం.
ఓకే. థ్యాంక్ యూ. ఓకే. సరే చూడండి అన్న, రాసాం కదా. ఏమవుతుంది ఇక్కడ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2 నేను ఇక్కడ రాసాం కదా. సో ఇక్కడ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఏమవుతుంది మీకు ఫార్ములా ఉంటుంది చూడండి. ఏంటన్నా, సిన్స్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో మనం అదే ఫార్ములాని ఇక్కడ వాడామనుకో ఏమవుతుంది. సో 1 ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ అంటే ఇక్కడ ఏ బై 2 కదా. సో ఏ బై 2 ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ద ఏ బై 2 మైనస్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2 అంటే 1 ప్లస్ కాస్ ఆఫ్ ఏ బై 2 ప్లస్ బి బై 2 అంటే ఎట్లా రాసుకోవచ్చు నాన్న, పై బై 2 మైనస్ సి బై 2 రాసుకోవచ్చు కదా. పై బై 2 మైనస్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ బై 2 మైనస్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2 అంటే 1 ప్లస్ ఇక్కడ పై బై 2 అంటే 90 మైనస్ ఏ కోఆర్డినేట్, ఫస్ట్ కోఆర్డినేట్ 90 ఉంది కాబట్టి కాస్ ఎట్లా మారుతుంది, సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ బై 2 మైనస్ బి బై 2 ప్లస్ నేను ఈ కాస్ స్క్వేర్ సి బై 2ని 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 కింద రాసుకోవచ్చా. 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 ఎందుకన్నా, సిన్స్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా ఉంది కదా. కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో దాని నుంచి 1 ఇక్కడ 1 ప్లస్ 1 ఇక్కడ ఒక ప్లస్ 1 అక్కడ ప్లస్ 1 ప్లస్ ఇక్కడ మీకు సైన్స్ సి బై 2 కామన్ తీసారనుకో, సైన్ సి బై 2 కామన్ తీస్తే కాస్ ఆఫ్ ఏ బై 2 మైనస్ బి బై 2 మైనస్ సైన్ సి బై 2 అనేది మిగులుతుంది. సో 1 ప్లస్ 1 ఎంత 2 అంటే 2 ప్లస్ సైన్ సి బై 2 ఇంటూ 2 ప్లస్ సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ బై 2 మైనస్ బి బై 2 ఓకే. మైనస్ సైన్ సి బై 2 అంటే మైనస్ సైన్ సి బై 2ని ఎట్లా రాస్తున్నానా, పై బై 2 మైనస్ ఆఫ్ ఏ బై 2 ప్లస్ బి బై 2 రాయొచ్చు కదా. ఏంటి, సిన్స్ సి బై 2 ఈక్వల్ టు పై బై 2 మైనస్ ఆఫ్ ఏ బై 2 ప్లస్ బి బై 2 ఓకే. ఇది మీకు ఇచ్చిన కండిషన్ నుంచి మనము రాసుకోవచ్చు ఓకే. సో ఇప్పుడు చూడండి ఎంత అవుతుంది, 2 ప్లస్ సైన్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ బై 2 మైనస్ బి బై 2 మైనస్ పై బై 2 అంతే 90 మైనస్ ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్, 90 ఉంది కాబట్టి ఫంక్షన్ చేంజ్ అవుతుంది కదా. ఎలా మారుతుంది, కాస్ ఆఫ్ ఏ బై 2 ప్లస్ బి బై 2 ఓకే. సో 2 ప్లస్ సైన్ సి బై 2 ప్లస్ సైన్ సి బై 2 ఇంటూ ఏముంది నాన్న, కాస్ ఏ బై 2 అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది 2 సైన్ ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 ఏంటన్నా ఫార్ములా ఏంటి, సిన్స్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత 2
సైన్ ఏ సైన్ బి. అదే ఇన్ కేస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఉంటే -2 సైన్ ఏ సైన్ బి అనేది వస్తుంది. ఓకే, ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ నాన్న ట్రిగ్నోమెట్రీలో. సో ఏమవుతుందన్న 2 + 2 సైన్ ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2 అనేది ఉంటుంది. సో ఈ రెండిట్లో 2 కామన్ తీస్తే 1 ప్లస్ సైన్ ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2. సో ఇదైనా మనం ప్రూవ్ చేయమంది 2 ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై 2 ఇంటూ సైన్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2. ఇదే వచ్చింది మనకు వచ్చింది 2 ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2. సో ఇదేంటి RHS. సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS. LHS ఈక్వల్ టు RHS. ఓకే రైట్. నెక్స్ట్ సో చూడండి అన్న, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ ఈ ప్రాబ్లం చూడండి, మీకు కాస్ స్క్వేర్ ఏ బై 2 ఉంది కదా, అలాగే మీకు సైన్ స్క్వేర్లో కూడా ఉంటుంది. సైన్ స్క్వేర్ ఏ బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ బి బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ సి బై 2 ఇచ్చాడు అనుకో. ఇక్కడ సైన్లో వచ్చినప్పుడు ఇక్కడ మనకు కాసుల్లో వస్తుంది. సేమ్ ప్రాసెస్ మాత్రం సేమ్ నాన్న. ఇక్కడేమో మనం కాసుని సైన్లో మార్చుకున్నాం, సైన్లో ఇస్తే సైన్ కాసులో మార్చుకుంటాం అంతే. ఓకే, సో చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 2s అన్నాడు. దాని నుంచి మనం ఈ ఫార్మేట్ని ఈ ప్రాబ్లమ్ని ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ గివెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత 2s అంటే ఏ బై 2 ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 ఈక్వల్ టు ఎంత అవుతుంది s బై 2 అంటే ఎంత s అవుతుంది. ఓకే, సో LHS తీసుకుంటే ఏమవుతుంది కాస్ ఆఫ్ s మైనస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ s మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ s మైనస్ సి ప్లస్ కాస్ s కదా, కాస్ s. సో ఇక్కడ చూడండి, మరి మనకి ఈ రెండింటిని సైన్ ఏ ప్లస్ సైన్ బి, అలాగే ఇక్కడ కూడా సైన్ ఏ ప్లస్ సైన్ బి కింద రాద్దాం. సో ఏమవుతుంది, సారీ కాస్ ఏ ప్లస్ కాస్ బి కదా. సో ఏమవుతుందన్న ఫార్ములా 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అంటే 2 కాస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ బి బై 2 ప్లస్ సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది కదా 2 కాస్ ఆఫ్ ఎస్ మైనస్ సి మైనస్ ఎస్ బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎస్, సారీ ఇక్కడ ప్లస్ కదా, ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్, ఇక్కడ ఎస్ మైనస్ సి మైనస్ ఎస్ బై 2. ఓకే, సో చూడండి మనకి ఎక్కడైనా క్యాన్సిల్ అవుద్దా. సో ఇక్కడ చూడండి ప్లస్ ఎస్ మైనస్, ఇక్కడ కూడా మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే 2 కాస్ ఆఫ్ 2s మైనస్ ఏ మైనస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ ఏ ప్లస్ బి బై 2 ప్లస్ 2 కాస్ ఆఫ్ 2s మైనస్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ సి బై 2. ఓకే, సో ఈ ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న, మనకి కొంచెం పెద్ద పెద్ద స్టెప్లు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ 2s అంటే ఎంత ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి కదా. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 2 కాస్ ఆఫ్ 2s అంటే ఎంత ఏ ప్లస్ బి ప్లస్ సి. నేను ఇక్కడ ఈ 2s ప్లేస్లో ఏ ప్లస్ బి ప్లస్ సిని సబ్స్టిట్యూట్ చేసా, అంటే ఇంకా మైనస్ ఏ మైనస్ బి అంటే మైనస్ ఏ మైనస్ బి బై 2. ఓకే, నెక్స్ట్ ఏం మిగిలింది ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. సో నేను ఇక్కడ ఈ దీంట్లో మైనస్ ఏ ప్లస్ బిలో ఒక మైనస్ కామన్ తీస్తే ఏ మైనస్ బి అనేది మిగిలింది. ఇక్కడ ప్లస్
ప్లస్ 2 కాస్ ఆఫ్ సేమ్ అక్కడ కూడా అంతే కదా 2s ఉంది అంటే a ప్లస్ b ప్లస్ c మైనస్ c బై 2 ఇంటూ కాస్ c బై 2 ఓకేనా. కాస్ ఆఫ్ మైనస్ టీటా ఏంటి కాస్ టీటా, సో కాస్ c బై 2 అనేది వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి ప్లస్ ఏ మైనస్ ఏ బి క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ క్యాన్సిల్ అయిందా సి అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో టోటల్గా రాసుకుంటే 2 కాస్ ఆఫ్ b బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సేమ్ కదా ఏమవుతుంది a బై 2 మైనస్ b బై 2. ఓకే నెక్స్ట్ ప్లస్ 2 కాస్ ఆఫ్ a బై 2 ప్లస్ b బై 2 ఇంటూ కాస్ c బై 2. సో ఇప్పుడు ఈ రెండిట్లో నేను 2 కాస్ c బై 2 కామన్ తీస్తున్నా. 2 కాస్ c బై 2 కామన్ తీస్తే ఏం మిగిలింది నాన్న కాస్ ఆఫ్ a బై 2 ప్లస్ b బై 2 ప్లస్ కాస్ ఆఫ్ a బై 2 మైనస్ b బై 2. ఓకే సో 2 కాస్ c బై 2 ఇంటూ కాస్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ కాస్ ఆఫ్ a మైనస్ b ఏంటి ఫార్ములా 2 కాస్ a కాస్ b అంటే 2 కాస్ a బై 2 ఇంటూ కాస్ b బై 2. సో టోటల్ చేసుకుంటే ఏమవుతుంది మనకి 4 కాస్ a బై 2 ఇంటూ కాస్ b బై 2 ఇంటూ కాస్ c బై 2. సో ఇదైనా మనం ప్రూవ్ చేయమంది 4 కాస్ a బై 2 కాస్ b బై 2 కాస్ c బై 2 ఇదే వచ్చింది మనకి ఏమవుతుంది ఇది RHS. therefore LHS ఈక్వల్ టు RHS. ఓకే LHS ఈక్వల్ టు RHS. ఓకే రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. if a plus b plus c equal to 2s then prove that cos of s minus a plus cos of s minus b plus cos c equal to minus 1 plus 4 cos of s minus a by 2 cos s minus b by 2 into s minus c by 2. సో దీన్ని సేమ్ నాన్న మీరు ఫస్ట్ ఏం రాసుకుంటారు a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 2s అని రాయండి, అలాగే a బై 2 ప్లస్ b బై 2 ప్లస్ c బై 2 ఈక్వల్ టు s. నెక్స్ట్ మీరు LHS తీసుకోండి, LHS తీసుకొని సేమ్ సైన్ సి ప్లస్ సైన్ డి లేదా సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ డి లేదా కాస్ ఏ ప్లస్ కాస్ బి ఏంటి ఫార్ములా 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. సో దీన్ని మీరు హోంవర్క్ అనేది చేసి ఆన్సర్ కామెంట్ LHS ఈక్వల్ టు RHS ప్రూవ్ అయిందో లేదో కామెంట్ చేయండి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ చేసి కామెంట్స్లో పెట్టండి. ఓకే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న ఇవి. అండ్ అలాగే నెక్స్ట్ ఓకే సో దీంతో మనకి ప్రాబ్లమ్స్ అనేవి 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు మనం కవర్ చేసాం. మ్యాక్సిమం అన్ని మోడల్స్ మనం కవర్ చేసాం. సో ఇవి వరకు చేసుకుంటే మీకు ట్రిగనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు మనకి ఒక్క 7 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అది మీకు మ్యాక్సిమం 23rd క్వశ్చన్ మీకు క్వశ్చన్ పేపర్లో 23rd క్వశ్చన్ అనేది మీకు ఉంటుంది నాన్న 23rd క్వశ్చన్. ఓకే క్వశ్చన్ పేపర్లో 23rd క్వశ్చన్ కింద మీకు ఈ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు సంబంధించిన క్వశ్చన్ అనేది జరుగుతుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే ఒక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. అండ్ తెలిసిందే కదా ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీరు డెఫినెట్గా మీరు లైక్ చేయండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.